28,000 ఎకరాలు ఇచ్చినారు వ్యాన్పిక్కి. 28,000 ఎకరాలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఇస్తే ఆ పెద్ద మనిషి ఎవరైతే 28,000 ఎకరాలు తీసుకున్నారో స్వీకరించారో ప్రభుత్వం నుంచి, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్లో 800 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఎవడన్నా ప్రపంచవ్యాప్తంగా నేను అడుగుతున్నా, పత్రికా సోదరులారా మీకు తెలుసు, పత్రికా రంగమే లాభపు సాటి వ్యాపారం కాదు. పత్రికా రంగం ఎక్కడ చూడండి, వరల్డ్ వైడ్గా లాభసాటి వ్యాపారం కదా. ఏదో జగన్మోహన్ రెడ్డి కుదిరింది, ఈయన ముఖ్యమంత్రి, ఆయన సొంత పత్రిక కాబట్టి కుదిరింది, కానీ లాభసాటి వ్యాపారం కాదు. లాభసాటి కాని వ్యాపారంలో వ్యాన్పిక్ యాజమాన్యం ఆ ప్రసాద్ గారు 800 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా పెడతారండి? ఇంతకంటే ఏం రుజువులు కావాలి? 800 కోట్లు నీ కంపెనీలోకి వచ్చినాయి, ఎవడు పెట్టాడు? బుద్ధి ఉన్నాడు ఎవడు? పత్రికా రంగంలో పెట్టుబడి పెట్టరు. అడగండి ఎవరన్నా. రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని అడగమంటలా, ఇంకెవరినన్ను అడగండి. బెంగళూరులో ఒక పత్రిక దినతంత్రం ఉంది తమిళనాడులో, వీళ్ళు అడగండి, వాళ్ళు చెబుతారు. పత్రికా రంగం లాభసాటి కాదండి. 800 కోట్ల రూపాయలు అంటే అక్కడ మీ నాన్నగారు ఇచ్చారు కాబట్టి, లబ్ధి చేకూరింది కాబట్టి, వరదలాగా 28,000 ఎకరాలు వచ్చింది కాబట్టి నీకు 800 కోట్లు పెట్టాడు. ఈ రకంగా అందరూ పెట్టింది నిజం కాదా? జగతి పబ్లికేషన్స్లో పెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో, గొల్లనపల్లిలో సర్వే నెంబర్, ఖమ్మం జిల్లా బయ్యారం. వీటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి సార్. ఈ ఛార్జ్షీట్లు 11 ఛార్జ్షీట్ల లిస్ట్ నా దగ్గర ఉంది. ఈ 11 ఛార్జ్షీట్లు, ఎంత అవినీతికి సామ్రాట్ అయిన మీరు, అవినీతి సముద్రంలో మునిగి తేలుతున్న మీరు, అవినీతి బురదలో పీకల్లాగా కూరుకుపోయిన మీరు, జగనే నా నమ్మకం అంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతటి అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు లేరు అని ఒక పక్కన పెద్దలందరూ ఘోషిస్తున్నారు, ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ఘోషిస్తూ ఉంటే, నేను చాలా నిజాయితీ పరుడని చెబితే ఎవరు నమ్ముతారు? నేను అడిగిన ఈ ప్రశ్నలకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నా. 2004లో ఏమీ లేని మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా. విపరీత మనస్తత్వానికి చివరకు ఒక మాట చెబుతా. మీ మదర్ ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? ఈషీ విత్ యూ? కన్న తల్లికి సరైన తిండి పెట్టలేనివాడు, కన్న తల్లిని సరిగా ఆదరించినవాడు, కన్న తల్లిని ఆప్యాయంగా పలకరించినవాడు, కన్న తల్లిని సరిగా దగ్గరకు తీసుకొని అమ్మా అని ప్రేమతో పలకరించినవాడు పెనతల్లికి బంగారు గాజులు చేస్తాంటే ఎవరు నమ్ముతారా సార్? నవ్వుతున్నారు పాత్రికేయ సోదరు. నమ్ముతారా సార్? కన్నతల్లికి పట్టెడు అన్నం పెట్టనివాడు, కన్నతల్లిని ప్రేమపూర్వకంగా పలకరించినవాడు, అమ్మా బాగున్నావని పలకరించినవాడు పెనతల్లికి బంగారు గాజులు చేస్తాను నమ్ముతారా? సొంత చెల్లెలు వేరిషినావు, మీరు వదిలిన బాణం అన్నారు, వేరిషినావు, ఏమైంది ఆ బాణం? బాణం అంటే యారో కదా, ఆ బాణం ఏమైంది? మీకే ఎదురు మీ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు వేసేద్దాం ఇటువంటి, ఈ అన్న మారిపోయాడు అంటుంది. నేను బాణం వదిలినప్పుడు అన్న కాదు, ఈ అన్న మారిపోయి, ఈ అన్న ఒక అవినీతి పరుడు, ఈ అన్న ఒక అసాంఘిక శక్తి అని మీ చెల్లెలు చెబుతున్నారు సార్, మేము చెప్పటం లేదు. మీ బెయిల్ కోసం మీ వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నారని చెబుతున్నారు, దాన్ని ఇంతవరకు ఖండించలేదు మీరు. మీ చెల్లి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పటం లేదు. విపరీత మనస్తత్వం కాదా మీది? మీ బాబాయిని చంపిన హంతకులు ఎవరింతవరకు మీ నోటి నుంచి